సార్లు చెప్పినట్టున్నారు దైవజనులు. ఏంటిదంటే వారికి తెలిసిన లేకపోతే వారి బంధువులు ఒకరోజు ఇలాగనే ఏముందిలే అని తన స్నేహితులతోటి ఏదో పార్టీకో దేనికో వెళ్ళింది. అక్కడ చాతబడి చేసిన ఒక వ్యక్తి ఆ చాతబడి చేసి ఆ పౌడర్ తన డ్రింక్లో కలిపి ఎప్పుడైతే తనకిచ్చాడో అప్పటి నుండి తనలో 7 దురాత్మలు ప్రవేశించి ఇంచుమించు 9 సంవత్సరాలు దాని ద్వారా పీడించబడి అసలు అర్థం కాలేదు, ఏంటి నేనేంటి ఆ వ్యక్తి వెనకాల. అప్పటి వరకు నేను వ్యక్తి వద్దు అనుకున్న ఆ స్త్రీ ఆ వ్యక్తి వెనకాలే వెళ్తూ ఆ వ్యక్తియే కావాలంటూ, అంటే భయంకరంగా మనము ఏది పుచ్చుకుంటామో, ఏ వస్తువులు పట్టుకుంటామో, ఏదైతే చేస్తూ ఉంటామో దానికి మన జీవితం పైన ప్రభావితం ఉందని గ్రహించాలి. ఏంటి ఆ వస్తువులు మీ ఇంట్లో ఉన్నాయి? అపవిత్రమైన వస్తువులు పర్లేదు, ఇది యూజ్ అవుతుంది అని అనుకుంటున్నారా? లేకపోతే అది మీకు పెద్ద నష్టానికే. కొన్ని వస్తువులు ఇస్తూ ఉంటారు చాలా మంది, ఇది చాలా బాగుంది, చాలా అందంగా ఉంది, చాలా యూస్ఫుల్ ఉంటుందని. దయచేసి ఏం తీసుకోకండి. అంటే ఏది తీసుకోవద్దు అనట్లేదు. మీకు తెలిసినట్లయితే అది అపవిత్రమైనది, లేకపోతే అది ఆ విగ్రహాలకి ఇచ్చినది, లేకపోతే దీనికి చాతబడి శక్తుల ప్రభావం ఉన్నట్లయితే, లేకపోతే చాలా మంది రిలీజియస్ బుక్స్, వేరే మతస్థుల బుక్స్ ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. వాటి బొమ్మలు ఇంట్లో ఉంటుంటే జాగ్రత్త, అవన్నీ తీసి కాల్చివేయండి. బర్న్ ఇట్ డౌన్ బికాస్ డోంట్ గివ్ the enemy room in your house through things. చూడండి,